ఆంధ్ర బ్యాంక్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన ఉత్సవాలను విశ్రాంత ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. డిసెంబర్ 15, 16, 17 తేదీలలో కర్నూలులో జరిగే అఖిల భారత కిసాన్ సభలను జయప్రదం చేయాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో విలేకరుల సమావేశంలో తిక్కారెడ్డి మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయి రైతు ప్రతినిధులు హాజరై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కేఈ కుటుంబం గురించి మాట్లాడే అర్హత తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్కు లేదని, డోన్లో 40 ఏళ్లుగా తెదేపా కోసం పనిచేస్తున్నారని, అందుకే వారు పోటీ చేస్తారని అడుగుతున్నామని మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేసన్న గౌడ్లు అన్నారు. డోన్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి సోమవారం 10 మొక్కలు నాటి ఎకో వైజాగ్ను జయప్రదం చేద్దామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు. కరాసా పార్క్లో 20 ఔషధ గుణాలు కలిగిన దేవతా వృక్షాల మొక్కలు నాటిన అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడారు. విశాఖ జిల్లా తగరపు వలసలో ఒక రెడీమేడ్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని షాపు యజమాని వెల్లడించారు. సెకండ్ ఫ్లోర్లో యజమాని సునీత కుటుంబం నివాసం ఉంటుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితులు భీమిలి పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోగులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైసీపీ కృషి చేస్తోందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో యానాదుల్ని ఇబ్బంది పెడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య హెచ్చరించారు. నెల్లూరు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఆందోళనలో భాగంగా ఆయన మాట్లాడుతూ యానాదుల ఓట్లతో గెలుపొందిన కాకాని గోవర్ధన్ రెడ్డి యానాదులకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో పోస్టర్లను టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు మద్దతుగా అరకులోయ పట్టణంలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్ జంక్షన్ నుండి అరకులోయ వరకు అరకు నియోజకవర్గ వైకాపా సీనియర్ నేతలు చిన్నారావు, భాస్కర్రావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి నగరంలో నూతనంగా నిర్మించిన వెటర్నరీ భవనాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పాడి రైతులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని ఆమె సూచించారు. లింగపాలెం మండలం మరియు పెదవేగి మండలానికి చెందిన పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సంఘం డైరీ నుండి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి మాకు న్యాయం చేయగలరని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన సంఘం డైరీ యాజమాన్యం నుండి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి పాడి రైతుల్ని ఆదుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. విజయవాడలో జరుగుతున్న మహాధర్నా చూసైనా కార్మిక, రైతు, కౌలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కోరారు. విజయవాడలో జరుగుతున్న మహాధర్నా కార్యక్రమానికి తణుకు నుండి పెద్ద సంఖ్యలో కార్మిక నాయకులు తరలి వెళ్లారు. గత 9.5 ఏళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై భారాలు వేయడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగణం పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో పునఃప్రారంభమైంది. ఆయనకు మద్దతు తెలియజేసినందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు ఎంఆర్పీఎస్ టీఎస్ మద్దతు పలికారు. ఈ మేరకు కార్జానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఆర్పీఎస్ టీఎస్ ప్రతినిధులు వేణుగోపాల్ జాన్ ఆధ్వర్యంలో లాస్యను కలిసి మద్దతు ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ తనకు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని చిత్తారమ్మ టెంపుల్లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గంటసేపు వేచి చూసినా ఎమ్మెల్యే రాలేదు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేకు ఎందుకంత కోపం వస్తుంది? ఒక లైవ్ డిబేట్లో నా మీద దాడి చేసిండు. 9 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఏం చేసిండో చెప్పమంటే భయం ఎందుకు ప్రదర్శించాడు? దాదాపు గంటసేపు వేచి చూసా బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదన్నారు. నారా లోకేష్ రాజోల్ నియోజకవర్గం పొదలాడలో పునఃప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు దెందులూరు నియోజకవర్గం నుండి 300 కార్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్ల ర్యాలీని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జనసేన నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ సదాశివ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్లోనే, కానీ ఇందిరాగాంధీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళితులకు ఆత్మస్థైర్యాన్ని నింపింది ఇందిరాగాంధీ. దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటే ఎందుకు ఉలుకు నీకు అని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీషకు యానాంకు చెందిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మద్దతు తెలిపారు. చిన్న వయసులో ఇలా పోరాడడం అభినందనీయమన్నారు. ప్రచారం కోసం గతంలో ₹1,00,000 ఇచ్చిన ఆయన తాజాగా ₹5,10,232 చెక్కును అందజేశారు. ఈ ఎన్నికల్లో ఓడినా ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు. నారా లోకేష్ యువగళంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు చేశారు. విజయవాడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి బురద చల్లడానికి యాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల మనస్సు గెలిచాడు కాబట్టే జగన్ 151 సీట్లు గెలిచాడన్నారు. యువగళం వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదన్నారు. ఎన్ని జరిగినా వచ్చేది మరలా వైసీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ప్రజలు మరోసారి వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ మేయర్ ఆవుతు శ్రీ శైలజారెడ్డి అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారన్నారు. 100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దకే పరిపాలన తీసుకుని వచ్చారన్నారు. నారా లోకేష్ పై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ ఎవరు, ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి లోకేష్, అతని కుటుంబానికి పనికిరావన్నారు. ముళ్ల పొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూసి దళితులను అపహాస్యం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగిలిపోతారని మండిపడ్డారు. నిరుపేదల్ని ఆదుకునే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఏలూరు రోడ్ రామమందిర్ వద్ద జయహో విజయవాడ రెసిడెన్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం పనులను మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున పరిశీలించారు. పనులు సత్వర పూర్తికి అధికారులను మార్గనిర్దేశకం చేశారు. త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ వేడుకను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.